ఫిబ్రవరి 6 అంటే నిన్న. ఈ ఫ్రైడే అంటే మన ముస్లిమ్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ డే కదా. ఆ రోజు అందరూ కూడా నమాజ్ చేయడానికి మస్జిద్కి వెళ్తారు. సో యాజ్ యూజువల్గా ఇస్లామాబాద్ అంటే ఈ పాకిస్తాన్ క్యాపిటల్ అయిన ఇస్లామాబాద్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా అక్కడ ఉన్న మస్జిద్కి వెళ్ళారు. అయితే అక్కడికి ఒక సస్పీషియస్గా ఒక పర్సన్ అయితే ఎంటర్ అయ్యాడు. ఆ మస్జిద్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అతన్ని సస్పీషియస్గా ఫీల్ అయ్యి అతన్ని ఆపడానికి ట్రై చేశారు. అంత లోపల ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. కట్ చేస్తే దాదాపు 31 మందికి పైగా చనిపోయారని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ 100కి పైగా హాస్పిటలైజ్ అయ్యారని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ పాకిస్తాన్కి ఏమైంది? మొన్నేమో బలోచిస్తాన్ అన్నారు, నిన్నేమో ఖైబర్ పఖ్తూన్వా అన్నారు, ఈ రోజేమో డైరెక్ట్ గా క్యాపిటల్ సిటీ అయిన ఇస్లామాబాద్ లో బాంబ్ బ్లాస్టులు జరుగుతున్నాయి. ఈ బ్లాస్ట్ల వెనకాల టెర్రరిజం కి సంబంధించిన గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా? అంటే ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ కి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం పెద్ద లెక్కేం కాదు. సో ఒకవేళ గవర్నమెంట్ ఇలాగేమైనా చేపిస్తుందా? అండ్ ఒకవేళ ఈ టెర్రరిజం గ్రూపులు కానీ అయ్యుంటే ఎవరి హస్తం ఉండే ఛాన్స్ ఉంది? అండ్ దీని ఇంపాక్ట్ క్రికెట్ మీద కూడా పడే ఛాన్స్ ఉంది. అసలు ఇవన్నీ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి కంప్లీట్గా ఈరోజు డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు మెట్వర్స్. ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ద ఇన్సిడెంట్. అసలు ఏం జరిగింది, ఆన్ గ్రౌండ్ ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ క్యాపిటల్ అయిన ఇస్లామాబాద్లో తర్లాయ్ కలాన్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఖదీజాతుల్ కుబ్రా అని చెప్పి ఒక ఫేమస్ మసీద్ ఉంది. ఫ్రైడే ఆఫ్టర్నూన్ కాబట్టి అక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా పెద్ద మొత్తంలోనే వచ్చారు. కరెక్ట్గా నమాజ్ స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ ఉన్న ఒక వ్యక్తి, ఒక సస్పీషియస్ పర్సన్ ఆ గేట్ వైపు వస్తున్నాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అతన్ని సస్పీషియస్గా గుర్తించి అతన్ని గేట్ దగ్గరే ఆపేశారు. అంతే, విత్ ఇన్ సెకండ్స్లో ఒక్కసారిగా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఆ వచ్చిన వ్యక్తి అతను గేట్ దగ్గర మాత్రమే ఆగిపోయాడు, అక్కడ మాత్రమే తనని తాను పేల్చుకున్నాడు. కాబట్టి ఈ డెత్ టోల్ అనేది ఒక 30-31 ఈ రేంజ్లో అన్నా ఉంది. లేకపోతే దాదాపు 100 మంది దాకా చనిపోయి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ 30-31 మంది కూడా జస్ట్ చనిపోయారు. అండ్ హాస్పిటలైజ్ అయిన వాళ్ళు మాత్రం 100కి పైగా ఉన్నారు. అసలు దాని ఇంపాక్ట్ ఎలా ఉందంటే ఆ గేట్ దగ్గర వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా చల్లా చెదురైపోయాయి. నాకు ఎడిటింగ్ టైం ఉంటే ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి ఆ విజువల్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది. కానీ ఇక్కడ మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఫ్రైడే ప్రేయర్స్ టైంలో అటాక్ చేయాలి అని అనుకొని చేశారు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఈ పాకిస్తాన్లో 2 టైప్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఉంటారు. అంటే ఒకరు వచ్చేసి షియా ముస్లిమ్స్ ఉంటారు, ఇంకొక వైపు వచ్చేసి సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. అండ్ మెజారిటీ వాళ్ళైతే సున్నీ ముస్లిం వాళ్ళే ఉంటారు. అండ్ ఈ సున్నీ ముస్లిం వాళ్ళు షియా ముస్లిం వాళ్ళ మీద అటాక్ చేయడం ఇదేం కొత్త ఏం కాదు. అండ్ వై షియా ముస్లిమ్స్ అంటే ఇందాకే చెప్పా కదా, ఈ సున్నీ ముస్లిం వాళ్ళు మెజారిటీ ఎక్కువ ఉంటారు. సో ఈ సున్నీ ముస్లిం వాళ్ళు షియా ముస్లిం వాళ్ళ మీద అటాక్ చేయడం చేస్తూనే ఉంటారు. అంటే ఇది కొత్తగా ఏం చేసినట్టు కాదు. అండ్ ఇది కూడా ఒక సస్పెక్ట్ఫుల్ పాయింట్ మాత్రమే, ఇది ఖచ్చితంగా వాళ్ళే చేశారని కాదు. దీని వెనకాల మెయిన్గా 2 గ్రూప్స్ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. అవేంటంటే ఐఎస్కే అండ్ టీటీపీ. ఈ ఐఎస్కే అంటే ఇస్లామిక్ స్టేట్ ఖొరాజన్. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉండి ఆపరేట్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు ఈ షియా ముస్లిం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నాన్ బిలీవర్స్ గా చూస్తారు, అంటే దేవుడిని నమ్మని వాళ్ళుగా చూస్తారు. అండ్ ఇంకో గ్రూప్ వచ్చేసి టెహ్రాక్ ఈ తాలిబాన్. వీళ్ళు పాకిస్తాన్ మీద ఎప్పుడు కూడా అటాక్స్ చేస్తూనే ఉంటారు. అండ్ ఒకవేళ ఇది కూడా వాళ్ళ పని అయి ఉండొచ్చేమో అని కూడా అనుకుంటున్నారు. ఈ షియా ముస్లిమ్స్ అండ్ సున్నీ ముస్లిమ్స్ గురించి కంప్లీట్గా ఒక ఫుల్ లెంత్ వీడియో చేయమంటే నేను చేస్తాను, కింద కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే చెప్పండి. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ క్యాపిటల్ సిటీ కదా, ఇది చాలా హై సెక్యూరిటీ ఏరియా. అండ్ ఇక్కడ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, పొలిటీషియన్స్ ఉంటారు, డిప్లొమాట్స్ ఉంటారు, పెద్ద పెద్ద హై అఫీషియల్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఇంత హై సెక్యూరిటీ ఏరియాస్లోనే ఇలా బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయంటే థింక్ అబౌట్ ఇట్. ఇది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ లోపమా, లేకపోతే ఈ సిస్టంలోనే ఎవరైనా బ్లాక్ షిప్లు ఉన్నారా? నౌ లెట్ us టాక్ అబౌట్ బలోచిస్తాన్ కనెక్షన్. అసలు ఈ బలోచిస్తాన్కి ఈ పాకిస్తాన్ బాంబ్ బ్లాస్ట్కి అసలు కనెక్షన్ ఏంటి, అసలు ఇది ఎలా కుదిరింది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఈ బ్లాస్ట్ని ఇది ఒక్కటే జరిగింది అని చెప్పి మనం ఐసోలేట్ చేసి చూడడానికి లేదు. ఎందుకంటే ఈ పాకిస్తాన్లో ఈ 1 వీక్ గ్యాప్లోనే చాలానే జరిగాయి. సౌత్లో ఉన్న బలోచిస్తాన్లో ఈ బిఎల్ఏ ఉంటుంది కదా, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, వీళ్ళు ఆల్రెడీ వార్ డిక్లేర్ చేసేసారు. వాళ్ళ డిమాండ్స్ అయితే పెద్దగా ఏం లేవు, మా రిసోర్సెస్ మాకు ఇచ్చేసేయండి, లేకపోతే ఈ పాకిస్తాన్ నుంచి విడిపోతాము, మమ్మల్ని వదిలేసేయండి అని చెప్పి వాళ్ళు బిఎల్ఏ వాళ్ళు అలా అంటున్నారు. మొన్నటిదాకా ఈ ఆర్మీ సోల్జర్స్ మీద వీటి మీద అటాక్ చేసే ఈ బిఎల్ఏ ఇప్పుడు డైరెక్ట్గా సివిలియన్స్ మీద, పోలీస్ స్టేషన్ల మీద, ఇట్లా వీటన్నిటి మీద కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ గా ఉందంటే, ఈ బలోచిస్తాన్ లోని కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్ లో పాకిస్తాన్ కంప్లీట్ గా వాళ్ళ ఆర్మీ పవర్ ని కోల్పోయింది అని కూడా టాక్ నడుస్తుంది. అసలు వీళ్ళ కింద ఇంత పెట్టుకొని మన ఇండియా మీద పడేస్తున్నారు వీళ్ళేంటో, అది నాకు అర్థం కాదు. ఇలా ఒక సైడ్ చూసుకుంటేనేమో బిఎల్ఏ, ఇంకో సైడ్ చూసుకుంటేనేమో టీటీపీ, ఐఎస్కే, ఇలా వీళ్ళందరూ కూడా ముందొకరు వెనకాల ఒకరు అన్నట్టుగా ఉన్నారు. సరే వీళ్ళు ఏం చేసినా ఎంత చేసినా కూడా సరే ఈ గవర్నమెంట్ మీదనో లేకపోతే ఆ సోల్జర్స్ అంటే వాళ్ళ వరకు డైరెక్ట్ గా యుద్ధం చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది. కానీ అనవసరంగా ఈ అమాయకమైన సివిలియన్స్ ని
దెబ్బతీయడం కరెక్ట్ కాదు. అంటే ఇది ఎవరు చేసినా కూడా సరే ఇది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. ఇప్పుడు క్రికెట్ యాంగిల్కి వద్దాం. ఈ 2026లో ఛాంపియన్ ట్రోఫీని హోస్ట్ చేయాల్సింది ఈ పాకిస్తాన్ వాళ్ళే. అయితే మన ఇండియా చాలా క్లియర్గా చెప్పేసింది, మేము ఈ పాకిస్తాన్లో మేము ఆడము, మేము అసలు అక్కడికి రాము, మేము కావాలంటే ఈ దుబాయ్లో ఆడుకుంటామని చెప్పి మన ఇండియా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసింది. మన వాళ్ళు అన్నదానికి రెస్పాన్స్గా ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో ఎగిరెగిరి పడుతూ చెప్పారు, అబ్బా అసలు మా పాకిస్తాన్లో ఉండే సెక్యూరిటీ మీకు ఎక్కడా ఉండదు, మేము చాలా సెక్యూర్డ్గా చూసుకుంటాము అని చెప్పి గట్టిగానే చెప్పారు. కానీ కట్ చేస్తే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అసలు ఇంటర్నేషనల్ టీమ్స్కి సెక్యూరిటీ ఇచ్చే ఇస్లామాబాద్లోనే ఇంత పెద్ద బ్రీచ్ జరిగిందంటే ఇంకెలా నమ్మంటారు అని చెప్పి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ వచ్చింది ఇప్పుడు. అండ్ ఈ బ్లాస్ట్ వల్ల మన క్రికెటర్స్ చెప్పిన మాటలకి 100% జస్టిఫికేషన్ జరిగినట్టుగానే ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ ని మన ఇండియా వాళ్ళు ఖచ్చితంగా రైజ్ చేసి చెప్పొచ్చు, అక్కడ వాళ్ళ సివిలియన్స్కే సెక్యూరిటీకి దిక్కు లేదు, ఇంకా మమ్మల్ని ఏం సెక్యూరిటీ చేస్తారని చెప్పి మన వాళ్ళు కూడా రైజ్ చేయొచ్చు. సో మోస్ట్లీ ఈ ఛాంపియన్ ట్రోఫీ అనేది పాకిస్తాన్ నుంచి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సరే ఈ క్రికెట్ ఇవన్నీ కూడా కొంచెంసేపు పక్కన పెడితే అసలు ఫైనల్ గా నేనేమంటానంటే, సరే ఈ క్రికెట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఫైనల్ గా నేనేమంటానంటే, ఈ పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఈ టెర్రరిజం ని పెంచి పోషిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే వాళ్ళ పాలిట శాపం అయిపోయినట్టుగా ఉంది. సరే ఈ ఆర్మీ వాళ్ళతో డైరెక్ట్ గా తలబడితే సరే అనుకోవచ్చు, కానీ ఈ సివిలియన్స్ నష్టపోతున్నారు వాళ్ళ వల్ల. అసలు వాళ్ళు తీసుకున్న గోయిలో వాళ్ళే పడుతున్నట్టుగా ఉంది ఇప్పుడు. అసలు ఈ గ్రూపులన్నీ కూడా వీళ్ళు ఇండియా మీద యుద్ధం చేయాలి, లేకపోతే చేసేయాలి, పొడి చేయాలి అన్నట్టుగా తయారు చేశారు. అంటే ఈ పాకిస్తాన్ గవర్నమెంటే పెంచి పోషిస్తుంది ఈ గ్రూపులన్నింటినీ కూడా. ఇప్పుడు అలాంటి గ్రూపుల వల్లనే ఆ సివిలియన్స్ పాపం చనిపోతున్నారు, చాలా నష్టపోతున్నారు. ఇంకెప్పుడు మారుతారా? కొన్నిటిని మనం మార్చలేము. అలానే ఈ పాకిస్తాన్ వాళ్ళ హై అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ కుక్క బుద్ధి కూడా మార్చలేము మనము. అదంతే. సరే ఈ వీడియోని అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ ఈ షియా ముస్లిం గురించి అలానే సున్నీ ముస్లిం గురించి మీకు ఒక కంప్లీట్ వీడియో చేయాలి అంటే మీకు తెలుసుకోవాలి అనిపిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరేమనుకుంటున్నారు? బిఎల్ఏ గ్రూప్ అటాక్ చేసింది అనుకుంటున్నారా, ఐఎస్కే గ్రూప్ అటాక్ చేసింది అనుకుంటున్నారా, లేకపోతే టీటీపీ గ్రూప్ అటాక్ చేసింది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మన ఛానల్లో మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.